టీపీసీసీ ఆదేశాలు అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్ కుమార్ పట్ల ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఏకవచనంతో మాట్లాడి సభా మర్యాదను మంటగల్పారని కరీంనగర్ నగరపాలక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్మిటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. గతంలో ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను అసెంబ్లీ నుంచి బర్తరఫ్ చేశారని తెలిపారు. లోక్సభ స్పీకర్ గా తెలంగాణ బిల్లు పాస్ చేసిన మీరా తెలంగాణకు వచ్చి కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదని, నేరేలకు వెళ్తే అరెస్ట్ చేశారని నరేందర్ రెడ్డి తెలిపారు. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని బరాస పార్టీ మోసం చేసిందని అన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే బీఆర్ఎస్ నాయకులను తరిమి కొట్టే రోజు వస్తుందని నరేందర్ రెడ్డి హెచ్చరించారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి మీద జగదీశ్వర్ రెడ్డి అహంకారితమైనటువంటి మాటలు, అదే విధంగా కేటీఆర్ అహంకారపూరితమైనటువంటి మాటలు, గతంలో మా శాసనసభ్యుడు సంపత్ కుమార్ గారిని శాసనసభ నుంచి సస్పెండ్ చేయడం, ఈ తెలంగాణ కళ సాకారం చేసినటువంటి వారిలో ముఖ్య నాయకులు మీరా కుమార్ గారికి గతంలో కేసీఆర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, అదే విధంగా నేరేళ్లలో లారీల కింద దళితులు చనిపోతా ఉంటే పరామర్శిస్తా అంటే పర్మిషన్ ఇవ్వకుండా, ఇవన్నీ అహంకారపూరితంగా దళితుల పట్ల, దళిత నాయకుల పట్ల అవలంబిస్తున్నటువంటి వైఖరి ఈరోజు పూర్తి స్థాయిలో అహంకారమైనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ నాయకులు కనిపిస్తూ ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో మా పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు ఎక్కడికక్కడ వారి యొక్క వైఖరిని ఖండిస్తూ వారి పద్ధతి కనుక మార్చుకోకపోతే ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు మీ దిష్టి బొమ్మలు మాత్రమే తగలబెట్టినాం, రేపు తరిమి కొడతాం మీ వైఖరి కనుక మార్చుకోకపోతే. దేశంలో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ ప్రకారం అందరికీ హక్కులు, సమాన హక్కులు, గౌరవం లభించే విధంగా ప్రవర్తించకపోతే మీ అహంకారాన్ని దించుతాం. ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు. మీ యొక్క అహంకార వైఖరికి ఈరోజు మిమ్మల్ని ఇంట్లో కూర్చుని పెడితే కూడా మీకు ఇంకా బుద్ధి వస్తలేదు. అదే విధంగా మీ అహంకారాన్ని కనుక ఇప్పటికైనా తగ్గించుకోకపోతే ఖబర్దార్ కేటీఆర్, ఖబర్దార్ జగదీశ్వర్ రెడ్డి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు శాసనసభలో మొన్న వారి అహంకారమైనటువంటి ప్రవర్తన వలనే సస్పెండ్ చేయడం జరిగింది. ఇదే విధమైన ప్రవర్తన కనుక మార్చుకోకపోతే శాశ్వతంగా మీ యొక్క పాత్ర శాసనసభలో ఉండకుండా ప్రజలు మీకు తీర్పు చెప్పే రోజు దగ్గరలో ఉంటుందని చెప్తా ఉన్నాం. ఈ వైఖరి కనుక మార్చుకోకపోతే ఖబర్దార్ జగదీశ్వర్ రెడ్డి, ఖబర్దార్ కేటీఆర్, ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, ఇంకా ఏ ముఖం పెట్టుకొని ధర్నాలు చేస్తా ఉన్నారు, ఏ ముఖం పెట్టుకొని సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులారా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కన్నెర్ర చేస్తే తరిమి కొడతాం. మిమ్మల్ని ఎక్కడ కూడా నోరు తెరిస్తే ఖబర్దార్ నాలుక కోస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. సమావేశాలలో భాగంగా మొన్నటి రోజు సభాపతి అయిన మన ప్రసాద్ గారిని పదాన్ని వాడిండు. ఆయన ఒక మంచి పదవిలో ఉండి, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి, ఒక దళిత నాయకుని పట్ల అట్లా చిన్న చూపు చూసి మాట్లాడడం అది విధానమేనా? దానికి ఒక సంస్కారవంతుడు ఇంకొకరు చెప్తారు, కేటీఆర్ వచ్చి అట్లా కాదు ఇది కరెక్టే కదా అన్నట్టు. కానీ అది చదువుకున్న మంత్రుడే, తెలివి మంత్రుడు అంటాడు, నౌకరు చేసిన అంటాడు. అటువంటి వ్యక్తి ఇది చేసేది తప్పు అని చెప్పకుండా ఏకీభవించడం ఇంకా మూర్ఖత్వం. ఏదేమైనప్పటికీ కూడా సభ జరుగుతున్న సందర్భంలో ఒక క్రమశిక్షణ బాధ్యత రహితంగా పాటుపడాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా జగదీష్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా కేటీఆర్ కానీ ఏ రకంగా మాట్లాడారో దాన్ని ప్రజలందరూ చూసిరు. కాబట్టి ఆ రాజ్యాంగ రాసిన నిర్మాత మన అంబేద్కర్ గారిని కూడా అవమానించే పరిస్థితి విధంగా వాళ్ళు మాట్లాడడం ఇది చాలా తప్పుగా భావిస్తున్నాం. ఇంకొకసారి ఇటువంటి పునరావృతం ఎప్పుడు కూడా కావద్దు. చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్టు అన్నట్టు ఉండుర్రి, కానీ విద్యను విచ్చలవిడిగా వాడుకుంటూ పదాలను ఒక దుర్వినియోగం చేసుకుంటూ వారి పట్ల అసమర్థంగా మాట్లాడడం అనేది చాలా తప్పని చెప్పుకుంటూ, ఇంకొకసారి ఎప్పుడైనా జరిగితే ఇది ఖబర్దార్గా చెప్తున్నాం. ఎప్పుడు కానీ మీరు దుర్వినియోగం చేసే విధానం కానీ, పద్ధతులు కానీ, ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం అనుకుంటే విధానంలో కాంగ్రెస్ ప్రభుత్వ సమావేశాలలో ఆలోచన చేస్తూ ఉంది. దానిలో మీరు ఏకీభవించుర్రి, మీ సహకారాలు అందించుర్రి. మనం వ్యవస్థను కాపాడదాం, ఇప్పుడున్న పరిస్థితులు చక్కదిద్ద పెడదాం. దానికి గాను అందరం ఏకమై పనిచేసే విధంగా మీరు మాతోటి సమర్థంగా ఉంటేనే బాగుంటుంది. కాకపోతే ముందు ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచన చేసుకుంటూ, చేసే అభివృద్ధిని ఆటంకం చేసుకుంటూ, సమావేశాలు దురుసుగా ప్రవర్తించుకుంటూ, మనసులను చిన్న చూపు చూసుకుంటూ పోతే మాత్రం ఖబర్దార్గా చెప్పుకుంటూ మరొక్కసారి కేటీఆర్ జగదీష్ రెడ్డి ఇకనైనా కొంచెం నోరు అదుపులో పెట్టుకొని పద్ధతి క్రమం ఉంటారని కోరుకుంటూ మీ పురుమల శ్రీనివాస్, కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, అందరికీ మరొకసారి నమస్కారం.